సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని సూచించారు. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టమని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వచ్చే పదవులు కూడా రావన్నారు. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందని, ఇష్టానుసారంగా మాట్లాడి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని సూచించారు. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టమని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వచ్చే పదవులు కూడా రావన్నారు. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందని, ఇష్టానుసారంగా మాట్లాడి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి లైవ్ లో రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవులు రావు అన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇందులో ఏదైనా హింట్ ఉందనుకోవాలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో సీరియస్ అయినట్టు ఒకటి, ఆ పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడద్దు. ముఖ్యంగా మంత్రి పదవి ఆశించే నేతలు పార్టీ లైన్ మాట్లాడితే వారికే నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆశిస్తారు, అదేవిధంగా పార్టీ లైన్ చేస్తే ఇష్టానికి ఇన్ఫర్మేషన్ పోతే వాళ్ళే ఇబ్బందులు పడబడిచి వస్తారు. ఎవరైతే పదవులు ఆశించి ఎవరైతే మంత్రి పదవులు కావాలనుకున్నారో వారు ఖచ్చితంగా పార్టీ లైన్లోనే పనిచేయాలి, పార్టీ లైన్లోనే మాట్లాడాలి. ఏమన్నా సమస్య ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, లేకపోతే జాతీయ నాయకునికి చెప్పాలి, లేకపోతే ముఖ్యమంత్రిగా తాను ఉన్నాను తనకు చెప్పుకోవాలి. కానీ బహిరంగంగా మాట్లాడితే వ్యక్తిగతంగా వాళ్ళకి నష్టం చేకూరుతుంది, అదేవిధంగా పార్టీకి డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. అల్టిమేట్గా రాజకీయ పరంగా ఎవరైతే లూజ్ టాక్ చేస్తారో, ఎవరైతే బహిరంగంగా మాట్లాడతారో వాళ్ళకే నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నట్టు తెలుసు. అంతేకాకుండా ఇక నుంచి ఎవరు కూడా పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడకూడదు, పార్టీ లైన్కు లోబడే మాట్లాడాలి, ఇంటర్నల్గానే మాట్లాడాలి, పార్టీ సమావేశాలలో మాట్లాడాలి. అదేవిధంగా ఏమన్నా చెప్పుకోవాల్సిన అంశం ఉండి ఏదన్నా ఉంటే ఏఐసిసిగా నేరుగా చెప్పుకోవచ్చు, కానీ ఎక్కడ కూడా క్రమశిక్షణను ఉల్లంఘించకూడదు, క్రమశిక్షణ రహితమైనటువంటి పనులు చేయకూడదని కూడా. కొత్తగా ఎమ్మెల్యేలు గెలిచారు, గెలిచిన తర్వాత ప్రజల్లో గెలుస్తాము అని అనుకుంటే కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి, నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో తిరగాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అది నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చొరవ చూడాలి. అదేవిధంగా మొదటిసారి గెలిస్తే ఏదో వేరుగా గెలిచినట్టు ఉంటుంది, కానీ నిజంగా లీడర్ కావాలంటే రెండోసారి మూడోసారి గెలిస్తే నిజమైన లీడర్ గా గుర్తింపు పొందుతారు. ఒకసారి గెలిస్తే అది వేవులో గెలిచినట్టు అవుతుంది. కాబట్టి ఎవరైనా మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా రిలాక్స్ మూడుకోవద్దు, రిలాక్స్ కావద్దు. మేము గెలిచాము, మేము గట్టెక్కాము అనుకుంటే వాళ్ళ పని కట్టబడినట్టే, నెక్స్ట్ ఎన్నికల్లో గట్టుకాలం ఎదుర్కొంటారు. కాబట్టి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో, కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో, ఫస్ట్ టైం ఎలక్షన్ అయినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా జాగ్రత్తగా పనిచేసుకోవాలి, వ్యక్తిగత వర్గాలకు వెళ్ళాలి, ప్రజల్లో మమేకం కావాలి, ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలి, తాము కూడా నియోజకవర్గానికి లీడ్ చేస్తున్నామో చెప్పుకోవాలి. అప్పుడే ప్రజల్లో ఒక విశ్వాసం, ఒక భరోసా కలుగుతుంది. నెక్స్ట్ టైం వారికి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుంచి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలంతా కూడా సీరియస్ గా పనిచేయాలని చెప్పారు. అంతేకాకుండా ఈ యొక్క టీఎల్సీ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో ఆ పెద్ద ఎత్తున చేస్తున్నా గానీ ఆ ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం పోవట్లేదు.
అనుకున్నంత కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలేజ్ రావట్లేదు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఆ విమర్శలను కూడా సరిగా తిట్టుకోలేకపోతున్నాము అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్పీ సమావేశంలో చర్చించింది. ఇక నుంచి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యాన్ని కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే పంపిణీ చేస్తున్నాము. ఇది పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. బీజేపీ ప్రచారం చేస్తుంది, దుష్ప్రచారం చేస్తుంది. అంత కేంద్రం నుంచే రేషన్ బియ్యం వస్తున్నాయని చెప్తుంది. మరి బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సన్న బియ్యం ఇస్తలేరు కదా. ఆ విషయాన్ని కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లట్లేదు? కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం ఇస్తున్నాం కదా. ఈ అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలి. అంతేకాకుండా బీజేపీ నేతలకు సవాల్ చేయాలి. మీ రాష్ట్రంలో ఎక్కడైనా సన్న బియ్యం ఇస్తున్నా, మేమే ఇస్తున్నాం కదా అనేది కూడా పెద్ద ఎత్తున సవాల్ చేయాలి. ప్రజల దృష్టిని ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేయాలనేది కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా గతంలో ధరణి వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది, ఇబ్బందులు పడ్డామని పెద్ద ఎత్తున రైతులు కానీ ప్రజానికం కానీ గగ్గోలు పెట్టింది. ఇప్పుడు ధరణి ప్లేస్ లో భూభారతి తీసుకొస్తామని చెప్పాము. భూభారతి చట్టాన్ని కూడా అమలు చేశాం. భూభారతి చట్టం ద్వారా ఎలాంటి ప్రయోజనం, ఎలాంటి లాభం జరుగుతుందనేది కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి ఇప్పటికే 3,000 ఇందిరమ్మ ఇళ్లను ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము. 300 ఇల్లు 3,000 ఇల్లు శాంక్షన్ చేశాము. ఆ రకంగా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో తగ్గింది. ఏ గ్రామంలో కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు సరిగ్గా కట్టించలేదు. కట్టించిన డబల్ బెడ్రూమ్ లో కూడా నాణ్యత లోపమయ్యాయి. ఇందిరమ్మ ఇల్లు కాబట్టి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నాం కాబట్టి ఇదంతా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి, ప్రచారం తీసుకెళ్లాలి. అయితే ప్రభుత్వ పరంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఒకటి అమలు చేసుకుంటా వెళ్తున్నాం కానీ అది ఆ ప్రచారం మాత్రం పాజిటివ్ గా లేకుండా పోయింది. ప్రచారం చేయలేకపోతున్నాము. ఇవన్నీ ఇస్తున్నాము, ప్రచారం చేసుకోకపోతే లాభం ఉండదు. ప్రచారం చేసుకోకపోతే ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తే ప్రతిపక్ష పార్టీల మాటలో ప్రజలు విశ్వసిస్తారు, పరిగణిస్తారు. ఎప్పటికప్పుడు కౌంటర్ వేయాలి. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ. ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్రము తెలంగాణ కాబట్టి ఎస్సీ వర్గీకరణ గురించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. అదేవిధంగా బీసీ కులగణనకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పిస్తామని కూడా 42% అసెంబ్లీలో తీర్మానం చేశాము. ఇక్కడ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ సంబంధించి ఆమోదిస్తున్నాము. కేంద్రానికి పంపబోతున్నాము. రాష్ట్రపతి ఆమోదం వస్తే ఆ రిజర్వేషన్లు కూడా అమలైతే ఇవన్నీ కూడా తెలిస్తే అన్ని కథాఖండిగా చెప్పుకోవాలి. చేసిన పనిలో కూడా ప్రచారం చేసుకోలేకపోతున్నాము. మన ప్రచారం చేయలేకపోవడం వల్లనే ప్రతిపక్ష పార్టీలు ఆయుధంగా పాల్గొంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయి, దుష్ప్రచారాలు చేస్తున్నాయి. అదే ప్రచారాలను ప్రజలు నమ్ముతున్నారు. ఎప్పటికప్పుడు తిట్టికొట్టాలి. ఓవైపు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, మరోవైపు ఇంటర్నల్ గానే ఏమైనా ఇష్యూ ఉంటే మాట్లాడుకోవాలి. అదేవిధంగా బహిరంగంగా ఎలాంటి విమర్శలు చేయకూడదు. ముఖ్యంగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఏదైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్ చేశారో దానిపైన కూడా నిశ్చితంగా పరిశీలించారు. దానిపైన కూడా విచారణ చేయాలని కూడా కొందరు ఎమ్మెల్యేలు కోరినట్టు తెలుస్తుంది. దానిపైన కూడా ఖచ్చితంగా దాని వెనకాల ఎవరున్నారు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఎవరు చేస్తున్నారో వాటి సంగతి కూడా తేల్చాలనేది కూడా ముఖ్యమంత్రి దగ్గరికి ప్రస్తావన తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ అన్ని అంశాలను పైన కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు వాళ్ళు సూచనలు చేశారు. ఎప్పుడు ప్రజల్లో నిరంతరం ముఖ్యమే. అటు ప్రభుత్వంకి పేరు వస్తుంది, పార్టీకి పేరు వస్తుంది. తద్వారా వ్యక్తిగతంగా మీకు కూడా మైలేజ్ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది. ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మద్దని కూడా టీఎంసీ సమావేశాలు చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ విమర్శలను ఎప్పటికప్పుడు కూడా స్పష్టం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ.